అయితే అమ్మ ప్రతి ఒక్కరికి జనరల్గా ఫిజికల్గా గురువు ఉంటారు ఎవరన్నా, గురువు టీచ్ చేస్తాడు అంటే పలానా మెథడ్, లేదు నువ్వు రామ అనుకో, లక్కీ. లేదా నువ్వు ఓం అనుకో, లేదా నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టు, లేదా మనసు మీద ధ్యాస పెట్టు, లేదా నువ్వెవరో తెలుసుకో రమణ మనిషిలాగా. ఒక్కొక్కరు ఒక టీచింగ్ మెథడ్ ఫాలో అవుతారు, ఆ మెథడ్లో సాధన చేస్తూ వస్తారు. మీరు సాధన చేసిన మెథడ్ ఏమైనా ఉందా, లేదా మీకు ఎవరన్నా చెప్పిన మెథడ్ కానీ? ఇదే మెథడ్. రమణ మహర్షి లాగానే ఏంటి నేనేంది అని అనుకో. రమణ మహర్షి సచ్చే బ్లెస్ అనమాట ప్రపంచానికి. కానీ ఎంతమంది, అందరికి టిప్స్ కావాలి, ఇంకేమన్నా టెక్నిక్లు కావాలి, దాని మీద ఆధారపడుతున్నారు అనమాట. ఈవెన్ ఫస్ట్ స్టార్టింగ్ చేసినా కూడా ఎండ అదే ఉంటుంది అనమాట. ఎండుకోయేది అక్కడనే, చచ్చిపోయే లోపలన్నా. అది ముందే తెరుస్తుంటే చాలా మంచిది కదా అని అనుకుంటాను అనమాట. నాకు నానిచ్చింది ఫస్ట్, అది పుట్టినప్పటి నుండి నేను ఇది ఇప్పుడు దాకా సేమ్ అదే జన్మ నుంచి వచ్చింది అని నేను అనుకోను అని అందరు అంటారు. జన్మ సాధన కంటిన్యూ అయింది నాకు అది కూడా అనుకోను నేను ఎప్పుడు. అంటే లాజికల్ అండర్స్టాండింగ్. భగవద్గీత కూడా చెప్తుంది కదా, ఆ మైండ్ ఏదైతే క్యారీ చేస్తుందో, సబ్ కాన్షియస్ మైండ్ ఏది క్యారీ చేస్తుందో అది మళ్ళీ భూమిని ఎన్నుకుంటాం. ఈ టెక్నిక్, ఈ ధ్యానం అందరికి నేర్పియాలి అన్నది ఎప్పుడు వచ్చింది? చిన్నప్పటి నుంచి సైలెన్స్లో ఉండండి, సైలెన్స్లో ఉండండి, ఏం చేయకండి, సైలెన్స్ అని చెప్పేవాళ్ళ. నా సైలెన్స్ చేసుకోండి. అబ్బా తను వచ్చిందంటే ఇంకా వైబ్రేషన్స్ బాగున్నాయి, కానీ వీ కాంట్ బీ లైక్ దట్. తనలాగా ఉండలేం, వద్దు. ఒక స్టంగుని, ఒక సెన్సెస్ని చేసుకోదు. ఈ క్షమాదం అంతా చూడండి, చిన్నప్పటి నుండి వైరాగ్యం. మీకు రుచుల మీద అభిలాష అట్లాంటిది ఏం ఉండదు. చిన్నప్పుడు కొంచెం స్వీట్ మీద ఇష్టం ఉంటుండే, అది కూడా ఇంకా సిక్నెస్ అంతా వచ్చినాక మొత్తం పోయింది. అంటే అమ్మ మీరు చిన్నప్పుడు పెద్దగా, నేను సుమన్ ద్వారా కూడా విన్నాను, చిన్నప్పుడు చాలా సంవత్సరాలు తినలేదని విన్నాను, నిజమేనా? అదే నిజం. సంవత్సరాల కొద్ది తిన్నా కానీ లిటిల్ ఫ్రూట్ అట్లా కావాలని కాదు, అసలు పోతలేదన్నమాట నాకు. ఏంటి అసలు ఈ లైఫ్ ఎందుకు ఉండాలి, వేస్ట్. మ్యూజిక్ నేర్చుకున్నాక కొంచెం, కానీ మ్యూజిక్ నేర్చుకోవడానికి శక్తి ఉండాలి కదా, ఫుడ్ తినాలి కదా. అప్పుడు టైం ఇది చేస్తుంటే అంత బయటకు వచ్చి రావడం చాలా కష్టపడినా నౌకాంత్. ఎందుకని చాలామంది యోగులు ఉంటారు కదా, తిండి మీద ఆసక్తి ఉండదు, కొన్ని సంవత్సరాలు తినరు, లేదా ఎప్పుడో 3-4 రోజులు ఒకసారి తింటారు, అంటే వాళ్ళ రెగ్యులర్ ఒక ప్యాటర్న్ ఉండదు, ఫుడ్ ప్యాటర్న్. ఇప్పుడు మేము పొద్దున్న టిఫిన్ చేసాం, మధ్యాహ్నం భోజనం చేసాం, రాత్రి డిన్నర్ చేసాం, సాయంత్రం. ఇప్పుడు నేను టైంకు తీసుకుంటున్నాను, ఏదో సమ్ బీట్రూట్ జ్యూసో లేకపోతే ఇంకేదో మజ్జిగ అటువంటివి తీసుకుంటాను. అప్పుడు అట్లా చేసిన తప్పు అది చాలా. నేను చేసిన తప్పులన్నీ ఎవరు చేయకుండా, ఎనీ స్పిరిచువల్ పీపుల్. అందుకే అంటాను, బుక్ వస్తే నేను ఇవన్నీ చెప్తూ ఉంటే ఎవరైనా రాస్తే ఎంత బాగుంటుంది. నువ్వు రైటర్ అనే వరకు నాకు అనిపించింది అనమాట. మీరు వీడియోస్ చెప్తా ఉందాం, ఆ వీడియోస్ నుంచి రాసుకుంటూ ఉండొచ్చు అంతే. ఓషోవి 750 పుస్తకాలు ఉన్నాయి, ఓషో ఒక బుక్ రాయలేదు. నేను కూడా ఓషో రాయాలా అంటే నేను ఉట్టిగా మామూలు మన ఫిక్షన్ ఉంటుంది చూడండి, ఏదైనా చూశాను అనుకోండి ఇన్సిడెంట్, అరే అనేసి రాసేదాన్ని. అందుకే ఎవరన్నా వస్తే అమ్మో సునీత వస్తుంది, వద్దు మనం ఏం మాట్లాడుకోవద్దు, ఎందుకంటే అది పబ్లిష్ అయిపోయి కూర్చుంటుంది అని. వాళ్ళని బయట పెట్టడం కాదు, ఆ సిచ్యువేషన్ అనమాట. మీకు తెలుసు కదా ప్రాణాలు ఎట్లా తీసుకుంటారు మనుషులు, చిన్న పిల్లలు ఫ్రస్ట్రేషన్లతో, డిప్రెషన్లతో, అది చాలా కష్టపెట్టేది అనమాట. అప్పుడు కూడా ఇంకా హస్బెండ్ ఏమన్నా ఇది చేస్తే ఆడపిల్లలు ఎట్లా సాటి మనిషి ఇబ్బంది ఉంటే మనకు పెయిన్ అనిపించింది. అసలు ఎంత పెయిన్ అంటే నేను వాళ్ళకంటే ఎక్కువ పెయిన్ లోన తీసుకునేవాళ్ళు. ఎవరన్నా తప్పు చేస్తున్నారంటే వాళ్ళకంటే అరే వీళ్ళని ఎట్లా మంచి చేయాలి, నేను చేయకపోతే ఎట్లా, దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ అనిపిస్తుంది నాకు అనమాట. నా రెస్పాన్సిబిలిటీ అనుకోలేదు, వచ్చేసింది అంతే. అందుకే ఇంకెక్కడ పోకుండా ఎన్నేళ్ళని అట్లా ఉంటా అనేసి. అమ్మ ప్రేమ అంటారు, అది ప్రేమమ్మా. నాకు ఎప్పుడు ఐ లవ్ బై ఎవ్రీ వన్. నిజంగా ప్రామిస్ ఐఎమ్ టెల్లింగ్. ఎంత బాగుంటుంది ఆ ప్రేమ. ఆ ప్రేమతోనే నేను వాళ్ళు మంచిగా అయిపోతున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే మీరు అన్నారు చూడండి, ఏంటమ్మా ఈ టెక్నిక్ అది అన్నారు కదా, వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళు ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలి, వాళ్ళు ఎట్లా అడాప్ట్ చేసుకోవాలి వాళ్ళ లైఫ్లో, వాళ్ళు ఎలా తెలుసుకోవాలి, వాళ్ళ లోపల ఒక మంచి ఇది ఉంది, ఒక మంచి ఆ ట్రూ నేచర్ని మర్చిపోయి ఎందుకు దీనిలోనే పడుతున్నారు, అదనమాట. ఆ ట్రూ నేచర్ ప్రతి ఒక్కరికి తెలుసు కదా మీకు, ప్రతి ఒక్కరి ఆత్మలో మంచి ట్రూ, కానీ అది ఎవరి చప్టా అయిపోయింది అనమాట. బాడీ మైండ్ మధ్యన చప్టా ఎక్కుస్తుంది అనమాట ఈ లోపల.
దాన్ని వెలికి తీరావడమే, ఒకవేళ మీరు టెక్నిక్ అని అంటే దాన్ని వెలికి తీసుకురావడమే ఇదన్నమాట. మీరు ఎట్లాంటి అంటే సూక్ష్మ ధ్యాన పద్ధతి అన్నది మీరు టీచ్ చేస్తుంటారు? అదే మీ తర్వాత ఏమో పిఎంసీలో చాలా వచ్చినాయంట, సూక్ష్మ గురించి వచ్చినాయంట, ఏవేవో వచ్చినాయంట. నేను అన్నా అది కాదు, నేను ఉట్టి పేరు పెట్టాను అంతే, దట్స్ ఆల్. నేను ఎవరిది చదవలేదు, ఎవరిది ఏం చేయలేదు. సూక్ష్మ అంటే సైలెన్స్, సూక్ష్మ అంటే క్లీనింగ్, సూక్ష్మ అంటే మైండ్లో మలినాలు లేకుండా ఎలా క్లీన్ చేయాలి, సూక్ష్మ అంటే ఎట్లా ప్యూరిఫై అవుతుంది క్లీన్ అయిన తర్వాత, శుభ్రమైన తర్వాత. ఎందుకంటే నా ఫిలాసఫీ ఏంటంటే శౌచం ఒక్కటే తీసుకున్నాను నేను. శౌచం అంటే మనసును కడగడం అంతే. మనసులోని మలినాలను దానిలో ఉంది కదా యమనియమాసుల శౌచ సంతోష తప స్వాధ్య ఈశ్వర ప్రణదానాన్ని, ఆ ఐదిట్లో అదనమాట. ఇప్పుడు మహాత్మా గాంధీ ఏం తీసుకున్నారు మీకు తెలుసు, నాన్ వైలెన్స్ కదా. అది తీసుకొని మనకి ఇండిపెండెన్స్ తీసుకొచ్చారు. కానీ ఎన్నేళ్ళు పట్టింది? చాలా పట్టింది. మరి ఇప్పుడు ఈ కేయాస్ వరల్డ్లో, ఈ కలియుగంలో నేను శౌచాన్ని తీసుకొస్తే ఎవరు చెప్పండి? మనసును నాకు తెలుసు నేను నాకు పైకి రానంటే ఫేమస్ కాను. ఎందుకంటే హిమాలయన్ మాస్టర్స్ కూడా అనేవాళ్ళు అనమాట, ఇలా చేస్తే నువ్వు పైకి రావు, కొన్ని ట్రిక్స్ పెట్టాలి, కొన్ని టిప్స్ పెట్టాలి, కొన్ని. నేను ఏం పెట్టలేదు.